హాయ్ అండి, మీకు ఒక విషయం చెప్దామని వచ్చేసాను. ఇదిగోండి చెట్టు చూసారా? ఈ చెట్టు కొన్ని వేల కాయలతో అయితే ఉంది. చూడండి ఎంత పెద్ద చెట్టు. అలాగే కింద చూడండి కొన్ని వందల సంఖ్యలో కాయలు రాలిపోయాయి కొయ్యి కాకుండా. ఇప్పుడు ఈ కాయలు రాలిపోయాయి కదా అని ఇలాగే వదిలేశారంటే ఇదిగోండి ఇలాగ కుళ్ళిపోయి దోమలు వచ్చేసి చెట్టు పైనున్న కాయలకు కూడా ఉపయోగం ఉండదండి. వాటికి కూడా మచ్చని డాగని వచ్చేసి వేస్ట్గా పడేయవలసి వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు అంటే రైతులు ఇవన్నీ వేరేసి బయట పడేస్తారండి. చేను చుట్టుపక్కల ఎక్కడ కూడా వెయ్యరు. ఎందుకంటే వాటి మూలన దోమలు వచ్చేసి డాగు వచ్చేసి జబ్బు వచ్చేది చెట్లకి అని చెప్పేసి. అలాగే మనం కూడా స్వార్థము అసూయ మనసులో దాచుకుంటే మన దేహానికే కాదండి, మనతో ఉండే మన ఫ్యామిలీకి కూడా అపాయం. ప్లీజ్ అటువంటివి తీసేయండి. రైతులు చూడండి నిమ్మకాయలు వేరు పడేస్తున్నారు కదా, వాళ్ళు కూలీలను పెట్టుకొని వేరే పడేయాలి కూలిచ్చి. కానీ మన మనసులోదేగా మనం తీసేద్దామండి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పక్క వాళ్ళ కోసం హ్యాపీగా బ్రతికేద్దాం. ఓకే అంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.